హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు సంబంధించి ఓకే 8th క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ తెలుగు సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ అనేది చూద్దాం. ఆల్రెడీ సెమ్ 1 అనేది చేస్తున్నాం. చూడండి, సెమ్ 1 చేసాము. 9th సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ తెలుగు గ్రామర్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది సొల్యూషన్స్ ఎక్కడ లేవు కదా. సో మనం ఇక్కడ మెయిన్ మనకి సొల్యూషన్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఎస్జిటికి సంబంధించి గ్రామరే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు వీడియోస్ అన్ని అందివ్వడం జరిగింది. అదేవిధంగా 10th 2023కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి వాళ్ళంటే యూట్యూబ్లో మన ప్లేలిస్ట్లో ఉన్నాయండి. నెక్స్ట్ చూద్దాము. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి తెలుగు సంబంధించి ఓకే టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. సెమ్ 2లో భాగంగా మనకి ఇక్కడ 8th లెసన్ మేలిమలుపు, చిరమాలిన్యం, నాటి చదువు, సమదృష్టి, భువన విజయం, ఆతిథ్యం, కళా వారసత్వం. ఈ మనకి ఇంకా ఉపవాచకం ఉంటుంది. జస్ట్ చూసుకోవాలి, ఉపవాసంగా చూసుకోవాలి. ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి చూసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే 8th క్లాస్ వరకు 3rd నుంచి 8th వరకు మొత్తం చదవాలండి టెక్స్ట్ బుక్స్. ఎక్కువగా మనకు ప్రక్రియలు, ఇతివృత్తం అనేది అడుగుతారు. కవి రచయితలు కూడా అడుగుతారు. కవి పరిచయాలు అడుగుతారు అనమాట. గ్రామర్ పార్ట్ మెయిన్ మనకు 3rd నుంచి 8th వరకే ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. 9th 10th ఓకే ఓన్లీ మన గ్రామర్ పార్ట్ చూసుకుంటే సరిపోతుంది. కానీ ఈ 8th వరకు మాత్రము ఈ ప్రక్రియ, ఇతివృత్తం కూడా చూసుకోవాలి. మేలిమలుపుకు సంబంధించి అంతా మీకు ఇక్కడ ఉంది, చూసుకోండి. నేనంటే ఓన్లీ గ్రామర్ పార్ట్ అనేది చెప్తూ వెళ్తాను. ఎందుకంటే మనకి గ్రామర్ పార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ సొల్యూషన్స్ కూడా దొరకట్లేదు కాబట్టి చూద్దాం. గ్రామర్ పార్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే భాషాంశాలు అనే దాని నుంచి స్టార్ట్ అవుతుందండి. పదజాలము ఇక్కడి నుంచి మొత్తం గ్రామర్ పార్టే ఉంటుంది. ఇక్కడ మెయిన్ చూసినట్టయితే క్రింది పట్టిక ఆధారంగా అర్థాన్ని గుర్తించి రాయమన్నారు. ఫస్ట్ వన్ వాళ్ళే ఇచ్చారు. బాటసారి అంటే ప్రయాణికుడు అనే మీనింగ్లో కూడా వాడతామన్నమాట. నెక్స్ట్ తేరుకొను అంటే ఎదురుపడు. ఓకే, కింకరుడు అంటే సేవకుడు, గొప్ప సేవికుడు. నెక్స్ట్ క్రతువు అంటే యాగం అండి, యాగం. నెక్స్ట్ నయం అంటే మంచిది. 2 సార్లు ఉంది, 2 సార్లు చేసుకోవచ్చు. మంచిది మీనింగ్లో వాడతామన్నమాట. నీకన్నా తన నయం అంటాం కదా, అంటే నీకన్నా తను మంచివాడు అని చెప్పి మీనింగ్లో వాడతాం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నానార్థాలు చూద్దాము. చైతన్యం జతపరచాలి. చైతన్యం అంటే ఏంటి? తెలివి, కదలిక అనే మీనింగ్లో వాడతాం. ఓకే, తెలివి, కదలిక. మదనము అంటే ఉమ్మెత్త, తపన. ఇంకా మనకు వసంతకాలం అనే మీనింగ్లో కూడా వాడతామండి. వసంతకాలం, కాముకత్వం,
అనే దాంట్లో కూడా మనం మదనం అనేది వాడతాము. చైతన్యం కదలిక, తెలివి, ప్రాణం, ప్రకృతిని కూడా చైతన్యం అనే మీనింగ్లో ప్రకృతిని కూడా వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ సుఖం అండి. సుఖం చూసినట్టయితే సంతోషం, సౌఖ్యం, స్వర్గం. క్రతువు అంటే యజ్ఞం, పని, యాగం. ఓకే, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. సేమ్ అర్థాలు అనేటివి ఇచ్చేటివి. నేస్తాలు అంటే మిత్రులు, స్నేహితులు. పన్నగం అంటే పాము, ఇక్కడ ఉండేటివే రాద్దాం. సర్పము, భుజంగము. ఓకే, భుజంగము. నెక్స్ట్ నక్షత్రాలు చూసుకున్నట్టయితే చుక్కలు అని రాయొచ్చు, తారలు. నెక్స్ట్ రాజు, భూపాలుడు, నృపాలుడు అన్నా కూడా మనకు రాజే అవుతాడు. ఏనుగు అంటే కుంజరము, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకే, గజము అనేది మనకు తెలుసు, కుంజరము అన్నా కూడా ఏనుగేనండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. అంబ వంట చేస్తుంది, చేసిన పదార్థమును అమ్మ వడ్డిస్తుంది. ప్రకృతి, వికృతి. అంబ అనేది ప్రకృతి, ఈ అమ్మ అనేది వికృతి. ఓకే, అంబకు వికృతి ఏదంటే అమ్మ, కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది ప్రకృతి అండి, ఇది వికృతి. రాజు కింకరుడు రేడు అవ్వడం తథ్యం. రాజు రేడు. ఓకే, రాజు రేడు. నెక్స్ట్ చంద్రుడు ప్రకృతి, వికృతి. నెక్స్ట్ పట్టణంకి పట్నం. కొన్ని వాటిల్లో మనకు పతనం అని కూడా ఉంది, సో చూసుకోవచ్చు. కొన్ని బుక్స్లో ఇచ్చాడు కాబట్టి అప్ టు 8th ఏదైతే ఇచ్చాడో అది మనం చూసుకోవాలి. కొన్ని దాంట్లో రాజుకి రాయుడు అని కూడా ఇచ్చారు, రాయలు అని కూడా ఇచ్చారు, సో చూసుకోవాలి. ఏది కూడా మనకు బుక్లో ఇచ్చింది కాబట్టి రైట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ ముని మౌనంగా ఉండేవాడు. ఇక్కడ పదంలో దాగి ఉన్న మరొక పదాన్ని కనుక్కోవాలంటే మునిమాపులో ముని ఉన్నాడు కదా, ముని అంటే ఎవరు? మౌనంగా ఉండే వాళ్ళని ముని అని అంటాం. సో ఈ విధంగా కళ్ళు మనకు పెట్టుకోమన్నారు. అలవాటు, అలా ఉంది అలవాటులో. మందారం, దారం. రామాయణం, మాయ. తట్టుకోవాలి అంటే వాలి అంటే ఎవరు? సుగ్రీవుని అన్న. ఓకే, ఉండనక్కర్లేదు, నక్క. మన ఇష్టం ఏదైనా రాయొచ్చు, మనకు కనిపించింది రాయొచ్చండి. అప్పుడప్పుడులో అప్పు. పరమపదం, రమ అంటే లక్ష్మి అనే మీనింగ్లో వాడతామన్నమాట. ఓకే, రమ అంటే లక్ష్మి. ఇట్లా మనకు పదము రాయాలి, దాని మీనింగ్ కూడా ఇక్కడ రాయమన్నారు. నెక్స్ట్ చూద్దాము. విడదీసి సంధి పేరు అనేది రాయాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో అయితే పరిగెత్తు అనేది మనకు ఇక్కడ రాయవచ్చు సంధి పదంగా. పరుగు ప్లస్ ఎత్తు, పరిగెత్తు. ఓకే, ఇది రావడం జరిగింది మనకు సంధిలో. సో పరుగులో ఏముంది? ఊ ఉంది, సో ఉత్వ సంధి అనేది రైట్ ఆన్సర్. మహాత్ములు. మహాని దీర్ఘంతో విడగొట్టాలి. మహా ప్లస్ మహాత్మలు. ఆ వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది, సో మనకి ఏకాదశమైంది దీర్ఘం అనేది, సో సవర్ణ దీర్ఘ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. మహోత్సవము. ఇది కూడా అంతే, హా దీర్ఘంతో విడగొట్టాలి. మహా ప్లస్ ఉత్సవము. ఆ ప్లస్ ఊ వచ్చినందువల్ల ఏమొచ్చింది? మహోత్సవము. ఓ అనేది రావడం జరిగింది, సో గుణసంధి. ప్రయాణము ప్లస్ ప్రయాణమంతా. ఓకే, ఇది కూడా మనకు ఉత్వసంధి అవుతుంది. ప్రయాణము ప్లస్ అంతా. మాట్లాడాలి ప్లస్ మాట్లాడాలని. ఇక్కడ మనకి లాలో ఏముంది? లీలో ఏముంది? ఈ ఉంది, సో ఈత్వ సంధి అనేది అవుతుంది. మనకు సంధిలో ఆనే వచ్చింది కాబట్టి అందుకే మనం ఇక్కడ పూర్వపదంలో ఏదైతే ఉందో అచ్చు అదే తీసుకున్నాం, పూర్వపదం లాస్ట్లో ఉండేది. నెక్స్ట్ తత్పురుష సమాసం. ఇక్కడ మన తెలుగు గ్రామర్ సంబంధించి కూడా యూట్యూబ్లో ఫ్రీగానే వీడియోస్ పెట్టున్నాను, చూడండి. మెయిన్ సందులు సమాసాలు చూసుకోండి ఫస్ట్. ఓకే, అలంకారాలు ఇవన్నీ చూసుకున్నారంటే తర్వాత ఈ గ్రామర్ పార్ట్ చేయడానికి మీకు వెంటనే గుర్తొస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. తత్పురుష సమాసాలు చూద్దాము. సమానమైన అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్నే మనం సమాసం అని అంటామండి. దాంట్లోనూ మళ్ళీ మనం చూసినట్టే ప్రత్యయాలు అంటే విభక్తులు చేర్చి మరీ మనము రాయగలుగుతాం సమాసాలు. ఇలాగ విభక్తుల్ని మనం జోడించి రాసామంటే కనుక వాటిల్ని మనము తత్పురుష సమాసం కిందకి చూసుకోవచ్చు. ప్రథమ, ద్వితీయ. ఈ తత్పురుష సమాసాల్లో చూసినట్టయితే ఉత్తర పదం అనేది ప్రాధాన్యం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇక్కడ పైన చూడండి, సూర్యకిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు యొక్క అని వచ్చింది, ఇది ఒక విభక్తి. సో ఇక్కడ మనకు షష్ఠి తత్పురుష సమాసాల్లో వచ్చేటువంటి విభక్తి ఇది. ఓకే, సో ఈ విధంగా మనం చూడాలి. ఇక చూసినట్టయితే ఈ సూర్యకిరణాలలో సూర్య అనేది ఏంటి? పూర్వపదము. కిరణాలు అనేది ఏంటంటే
ఉత్తర పదం అండి. పరపదం లేదా ఉత్తర పదం అని చెప్తాము ఒక సమాసాల్లో అయితే కనుక. ఇదైతే పూర్వపదము, ఇదైతే ఉత్తర పదము. వీటిలో కిరణాలు అనేది ఉత్తర పదానికి ప్రాధాన్యం అనేది ఎక్కువగా ఉంది. ఎలా అంటే చూడండి, సూర్య అనేటువంటి పూర్వపదం ఏం చేస్తుంది, కిరణాలు ఎవరివనే విషయాన్ని బోధిస్తుంది. కిరణాలు ఎవరివంట, సూర్యునివి అని. ఓకే, మెయిన్ చూసుకుంటే కిరణాలు మెయిన్గానే ఉంది ఇక్కడ సెంటెన్స్ అనేది. అర్థాలు అనేటివి తత్పురుష సమాసాలన్నీ అలాగే ఉంటాయన్నమాట. కిరణాలు ఎవరివి, సూర్యునివి, సూర్యుని యొక్క కిరణాలు. సో ఇక్కడ మెయిన్ మనకి ఉత్తర పదమే ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి ఇలాగ ఉత్తర పద ప్రాధాన్యత కలిగినటువంటి మనకు తత్పురుష సమాసాలు అవుతాయి. దానిలోనే మళ్ళీ మనకి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి. ఇలాగ తత్పురుష సమాసంలోని పూర్వపదం తర్వాత ప్రథమ విభక్తి నుంచి మనం సప్తమి విభక్తి వరకు చూసుకుంటాము. వాటిలో ఏ విభక్తి అయితే వస్తుందో ఆ విభక్తి, ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ విభక్తి పేరు అనేది పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ పై ఉదాహరణలో చూసినట్టయితే యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పుకోవచ్చు. కింద మనకి ఇచ్చారు మొత్తం. డుము ఉళ్ళు వస్తే ప్రథమ విభక్తి, నిన్నులను గూర్చి గురించి వస్తే ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి, వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి, అందు ప్లస్ నన్ వచ్చిందంటే కనుక సప్తమి విభక్తి. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు. అర్ధరాజ్యం, ఓకే, రాజ్యము అర్ధభాగము, రాజ్యంలో మనకు అర్ధభాగ్యము. ఇక్కడ చూడండి ఉత్తర పద ప్రాధాన్యం అనేది కలిగి ఉంటుంది. రాజ్యంలో అర్ధభాగ్యము ఇక్కడ మనకు ప్రథమ తత్పురుష సమాసం కిందికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సూక్ష్మమును దర్శించువాడు, సూక్ష్మదర్శి, సూక్ష్మమును దర్శించువాడు, నిన్ను నన్ను గూర్చి గురించి వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష. మందార మాలిక, మందారంతో చేసినటువంటి మాలిక తృతీయ తత్పురుష. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, ఓకే, బ్రతుకు కొరకు తెరువు చతుర్థి తత్పురుష. పాము కాటు, పాము వలన కాటు, ఓకే, పదధ్వనులు, పదముల యొక్క ధ్వనులు, పదముల యొక్క ధ్వనులు యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి. బాల్య క్రీడలు, బాల్యమందు క్రీడలు, అందు వచ్చింది కాబట్టి మనకు సప్తమి తత్పురుష. ఇవి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో చూసుకోవాలి, మెయిన్ ఇవే దించేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. టెక్స్ట్ బుక్స్లోటివే ఇస్తారు కాబట్టి, ఓకే, టెక్స్ట్ బుక్స్లోవి ఇస్తారు కాబట్టి మనకు చూసుకోండి. ఎగ్జాంపుల్స్ సేమ్ పదాలు కూడా అవే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము. పూల తోట, వీటికి రాయమన్నారు. పూల తోటకు చూసుకున్నట్టయితే పూల కొరకు తోట, పూల కొరకు తోట, కొరకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, చతుర్థి విభక్తి. దారి బత్తెం, దారికి బత్తెం, బత్తెం అంటే ఏంటంటే ఖర్చులు అండి. ఓకే, దారి ఖర్చులు అంటాం కదా, అట్లా దారికి ఖర్చులు అని చెప్పి దారికి వచ్చింది. ఓకే, కిన్ యొక్క లోన్ లోపల షష్ఠీ తత్పురుష. మందార దామం, మందారంతో చేసిన దామం, దామం అంటే దండ, మందారముతో చేసినటువంటి దారము, మందారముతో వచ్చింది కదా, చేతన్ తోడంతో. సో తృతీయ తత్పురుష సమాసం. జీవిత మార్గం, జీవితం యొక్క మార్గం, జీవితం యొక్క మార్గం యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ అలంకారాల్లో మనం చూసినట్టయితే రెండు రకాలు ఉంటాయి. శబ్దాన్ని బేస్ చేసుకొని శబ్దాలంకారాలు మెయిన్ శబ్దానికి ప్రిఫరెన్స్ ఇస్తాయన్నమాట. అర్థానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చేటివి అర్థాలంకారాలు. ఈ శబ్దాలంకారాల్లో మనకు చూసినట్టయితే శబ్ద సౌందర్యం అనేది పెంపొందడం జరుగుతుంది. ఈ అర్థాలంకారాల్లో మనకు భావ సౌందర్యం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇలా మనకు అర్థాలంకారాల్లో ఒకటైనటువంటి అతిశయోక్తి అలంకారం గురించి చూద్దాం. శబ్దాలంకారం అంటే ఏం కాదండి, ఇక్కడ మనకు అంత్యలో ప్రాస కలిగి ఉండడము, అంత్యలో ప్రాస కలిగి ఉంది. ఇది ఎలా ఉంది, వినడానికి బాగుంది అంటే శబ్ద సౌందర్యానికి సంబంధించి ప్రాసకు సంబంధించిగా ఉంది. ఓకేనా, ఇది మనకు అర్థాన్ని బేస్ చేసుకొని లేదు కదా, శబ్దానికి బేస్ చేసుకొని ఉంది. లాస్ట్లో ఒకే పదాలు రావడం వల్ల మనకి వినడానికి సొంపుగా ఉంటుంది. సో వినడం అంటే శబ్దానికి ప్రాధాన్యత ఇస్తుంది. సో శబ్దాలంకారాలు ఇదంతా ఏది, అంత్యానుప్రాస, చేకానుప్రాస ఇవన్నీ గమనించండి, శబ్దాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఎక్కువ హల్లు రిపీట్ అవ్వడం అంట, కర్ములు, లాటానుప్రాస, ఓకే, కర్ములు ఇవి మనకు. నెక్స్ట్ యమకాలంకారము, ఇలాంటివన్నీ మనకు శబ్దాలంకారాలు, శబ్దాన్ని బేస్ చేసుకొని రావడం అనేది జరుగుతుంది ఎక్కువగా. ఓకే, అర్థాలంకారాల్లో అర్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ చూద్దాము, ఒక అతిశయోక్తి అలంకారము ప్లస్ ఉపమాలంకారము, ఇవి మనకు అర్థాలను బేస్ చేసుకొని వస్తాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ మనకు ఇవి అర్థాలంకారాలు భాగంగా వస్తాయి. అతిశయోక్తి అలంకారం, అలంకారాలకు సంబంధించి వీడియోలు కూడా మనం చేస్తున్నాం, చూడండి బాగా అర్థమవుతుంది. గ్రామర్ పార్ట్ సంబంధించి మొత్తం చేస్తున్నామండి. 3rd నుంచి 10th వరకు ఎలాంటి గ్రామర్ అయితే ఉందో వాటికి సంబంధించి మొత్తం అర్థాలు, పర్యాయ పదాలు అన్నీ ఉన్నాయి. ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి.
ఓకే, అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాము, ప్లేలిస్ట్ లింక్, అదైనా చూడండి. అచ్చయోక్తి అలంకారం చూద్దాము. అచ్చయోక్తి అంటే ఏంటంటే ఉన్నది పెద్దగా చెప్తారనమాట, గోరంత ఉండేది కొండంత చెప్పడం అని. ఓకే, ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి ఎక్కువగా చెప్తారనమాట. దాన్నే మనము అచ్చయోక్తి అలంకారం అని చెప్పి అంటాము. ఇక్కడ ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి, అంటే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏ నగరంలో ఎంత హైట్ కట్టినా ఆకాశాన్ని ఎక్కడైనా తాకుతాయా? తాకవు కదా. అంటే ఉన్నది ఎక్కువ చేసి చెప్తున్నారు. ఓకే, దీంట్లో మనకి ఏమున్నట్టు? అచ్చయోక్తి అలంకారం అనేది ఉన్నట్టు. ఇక్కడ భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయని వర్ణించాడు. మేడలు వాస్తవంగా నిజానికి ఆకాశాన్ని ఎప్పుడు తాకవండి, అంత ఎత్తు ఉన్నాయి అని చెప్పడంలోనే ఇట్లా మారుతూ ఉంటారు. సో ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాగ మనకు ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దాన్ని అచ్చయోక్తి అలంకారం అని చెప్పి అంటాం. ఈ విధంగా ఒక వస్తువు గురించి కానీ విషయాన్ని గురించి కానీ గోరంతని కొండంతగా చేసి చెప్పడాన్ని మనం ఇక్కడ అచ్చయోక్తి అలంకారం కిందకి చూసుకుంటాం. జాతరలోని డప్పు చప్పళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఇది కూడా మనకు ఆకాశాన్ని ఎక్కడ తాకవు కదా చప్పుళ్ళు. సో ఇది కూడా మనకు అచ్చయోక్తి అలంకారం. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. పాతాళం ఎవరికైనా కనిపిస్తుందా? లేదు. ఇక్కడ మనకి ఇది కూడా మనకు అచ్చయోక్తి అలంకారం అని చెప్పచ్చు. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ చూద్దాం. ఈ పద్యం అనేది ఇచ్చారు. ఏనుగు లక్ష్మణ్ కవి గారు రచించినటువంటి పద్యం అనేది ఒకటి ఇచ్చారు, చూసుకోండి. సూక్తి కూడా ఇవ్వడం జరిగింది. అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటిది, కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. ఓకే, నెక్స్ట్ జనవరి 2 అంట ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం. చూసుకోవాలి, ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? January 2. నెక్స్ట్ ఇది ఉపాధ్యాయులు కలిసి ఇది నీ కథ అని ఇచ్చారు. సో ఇది కథ అని ఇచ్చారు. సో ఇది కూడా చూసుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th లెసన్ చూసినట్టయితే చిరమాలిన్యం. దీంట్లో సంబంధించి షేక్ ఖాజా హుస్సేన్ దేవిప్రియ అని కూడా అంటారు. ఇక్కడ మనకి ఈయన కవి రచయిత పరిచయం అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోదాం. గ్రామర్ పార్ట్ సంబంధించి చెప్తాం. ఓకే, ఈ ఆన్సర్స్ ఎక్కడ లేవు కాబట్టి. నెక్స్ట్ భాషాంశాల్లో చూసినట్టయితే పదజాలం అండి. విశ్వంలోని గ్రహాలని కనిపెట్టి వాటికి నామకరణం చేశారు. నామకరణం చేయడం అంటే ఏంటి? పేరు పెట్టడం. అంటే కలుషిత రహితమైన అనే మీనింగ్లో కూడా వాడతామండి. కలుషిత రహితమైన. ఓకే, కలుషిత రహితము అని కూడా వాడవచ్చు, లేదా పరిశుభ్రము. నెక్స్ట్ నిరంతరం, ఎల్లప్పుడూ. కానలలో జీవించాడు. కాన అంటే అడవులు. నెక్స్ట్ పర్యాయ పదాలు రాయాలంట. నింగి అంటే ఆకాశం, గగనం. ఆకాశం, గగనం. ధరణి భూమి, వెల. ఆకు పత్రం, దళం. సాగరం సముద్రం, కడలి. నెక్స్ట్ ప్రకృతి వికృతులను జత చేయాలి. గృహము, గీము. సముద్రము, సంద్రం. రాజు అంటే రేడు. నెక్స్ట్ ఇక్కడ మనకు పెట్టెలో ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి అర్థాలు చూసుకుందాము. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే మాలిన్యం అంటే మలినం. నామకరణం పేరు పెట్టడం. నిర్మించడం అంటే కట్టడం. నిరంకుశులు అంటే కనికరం లేని వాళ్ళు. బృందగానం అంటే కలసి పాడడం. అవతరించడం అంటే పుట్టడము. విగ్రహం అంటే బొమ్మ. పంచామృతం, పంచా ప్లస్ అమృతం. పంచాలో ఏముంది? ఆ ఉంది, ఆ ఉంది. మనకు దీర్ఘం ఏకాదేశమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజ్యం ఏర్పాటు. రాజ్యము ప్లస్ ఏర్పాటు. రాజ్యం ఏర్పాటు. ఈ ఏ అనేది మనకు ఇక్కడ ఇందులో సంధిలో రావడం జరిగింది కలిసిపోయి. సో మూలో ఏముంది? అచ్చు ఊ ఉంది. సో ఉత్వ సంధి. ఉత్తరాంధ్ర. ఉత్తరా ప్లస్ ఆంధ్ర. ఉత్తరాంధ్ర. ఇది దీర్ఘం ఏకాదేశమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూతలు ఊగించు. ఉర్రూతలు ప్లస్ ఊగించు. ఊగించు. ఓకే, ఇక్కడ మనకు ఊ అనేది మనకి ఇక్కడ సంధిలో రావడం జరిగింది కాబట్టి ఉర్రూతలులో ఏముంది? ఊ ఉంది. సో ఉత్వ సంధి. అది ప్లస్ ఊగించు అనేది ఏంటంటే మనకి ఇక్కడ తెలుగు పదం అండి. సో అందుకే ఉత్వ సంధికే రాయాలి. ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది. మనకు రావడం దీర్ఘం ఏకాదేశమైంది కదా అని అయితే కాదు. ఎందుకంటే ఊగించు అనేది ఏంటంటే మనకి ఇక్కడ తెలుగు పదము. ఓకే, తెలుగు పదం. సో అందుకే మనం దీన్ని ఉత్వ సంధిలోకి తీసుకుంటాం. నెక్స్ట్ విగ్రహ వాక్యం అనేది చూద్దాము.
నెక్స్ట్ 7 రాజ్యాలు, 7 అను సంఖ్య గల రాజ్యాలు ఏంటి? ద్విగు సమాసం. సంఖ్య గల అని వచ్చిందంటే ద్విగు సమాసం. ఆయుధ శక్తి, ఆయుధం యొక్క శక్తి షష్ఠీ తత్పురుష సమాసం. దేశభక్తి, దేశం నందు భక్తి, ఓకే, సప్తమి తత్పురుష సమాసం. అక్షర రూపం, అక్షరం యొక్క రూపం, ఓకేనా, అక్షరం యొక్క రూపం. షష్ఠి వచ్చింది కాబట్టి యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ ద్విరుక్త టకార సంధికి సంబంధించినటువంటిది ఇచ్చారు. కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు ఏమైంది? కుట్టుసురు. ఇక్కడ మనకు ఇట్ అనేది రాకుండా రావడం అనేది జరుగుతుంది. ఇదే ద్విరుక్త టకారం అని చెప్తాం. కుట్టుసురు ఇది ఎందుకు వస్తుంది? ఇలా ఎప్పుడు తీసుకోవాలంటే కురు, చిరు, కడు, నడు, నిడు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ద్విరుక్త టకారం అంటే ఇట్టుకి టావొట్టు అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు, కుట్టుసురు. చిరు ప్లస్ అడవి, చిట్టడవి. ఇట్ ప్లస్ ఆ ఏమవుతుంది? టా కదా అవుతుంది. సో ఈ విధంగా తీసుకోవడం మేము ఇది తీసుకుంటామండి. ఇక్కడ అచ్చు ఏదైతే ఉందో దాంతో కలిపేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇట్ ప్లస్ ఊ కాబట్టి 2 అనేది వచ్చింది కుట్టుసురులో. నెక్స్ట్ కట్టు ప్లస్ ఎదుట, ఓకే, కట్ ప్లస్ ఎదుట, కట్టెడుట. నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు, ఓకే, ఇట్ ప్లస్ ఈ నట్టిల్లు అవుతుంది. నిడు ప్లస్ ఊర్పు, నిట్టూర్పు. ఇట్ ప్లస్ ఊ ఏమవుతుంది? నిట్టూర్పు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పూర్వ పదాల్లో కురు, చిరు, కడు, నడు, నిడు అను పదాలు అనేటివి ఉన్నాయంటే పదాల మొదట కనుక అచ్చులు పరమైనాయంటే ఇవన్నీ అచ్చులు కదా. సో ఈ విధంగా ఉన్నటువంటిది మనకి ఏమవుతుందంటే ద్విరుక్త టకారం అనేది ఆదేశంగా రావడం అనేది జరుగుతుంది. పై సూత్రం వల్ల పూర్వపదాలు చివరి హల్లులైనా మనకు చివరిలో ఏమున్నాయి చూడండి, ఒకసారి గమనించండి. బండిరాకు, డాకు ఏమున్నాయి? ఊ అనేది చేరి ఉంది. సో ఈ విధంగా వీటిల్లోకి అచ్చుగన పరమైందంటే గనక ద్విరుక్త టకారం అనేది వచ్చి చేరుతుంది. అందుకే ఇది మనకు ద్విరుక్త టకార సంధి. ఓకే, ఇది మనకు విడదీసేది ఎలా విడదీస్తారు అనేది అడుగుతారు, ఎక్కువగా చూసుకోండి. నెక్స్ట్ చిట్టెలుక అండి. చిట్టెలుక చూసినట్టయితే ఇది పైన ఇచ్చారు కదా, ఇది కూడా రాయవచ్చు. చిరు ప్లస్ ఎలుక, చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. ద్విరుక్త టకార సంధి. చిట్టాకు, చిరు ప్లస్ ఆకు, చిట్టాకు. చిరు వచ్చింది ఇక్కడ మనకి ఇది. సో ఇట్ ప్లస్ ఆ ఏమైంది? టాక్ దీర్ఘమైంది, టాక్. ఓకే, నట్టేదుట, నడు ప్లస్ ఏట, నట్టేట, నడు ప్లస్ ఏట, నట్టేట. ఇది కూడా మనకు ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ అలంకారాలు. అంత్యానుప్రాసాలంకారము, అంత్యలో లాస్ట్ అంటే అంత్య అంటే లాస్ట్ ప్రాస కలిగి ఉండడము. ఇది మనకు శబ్ద సౌందర్యానికి సంబంధించింది కాబట్టి శబ్దాలంకారంలో ఇది మనకు చూసుకుంటాము. రాళ్ళు మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం, జంతువులను చంపే ఆకలి తీర్చుకున్నాం, కున్నాం. ఓకే, మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, ఇక్కడ కున్నాం, దేవుళ్ళని సృష్టించుకున్నాం, ఇక్కడ కున్నామే. సో ఇక్కడ లాస్ట్లో మనకి ప్రాస అనేది కలిగి ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస సంబంధించినటువంటిది అలంకారం అయితే. ఓకే, నెక్స్ట్ ఒక పోయం ఇచ్చారు, బలరామకృష్ణ. ఇది చారువాక శతకం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. గంధపు చెక్కల సేవల్లో అరిగిపోకాని ఇనుములా తుప్పు పట్టకు. ఇది చెప్పింది ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పారు. జూన్ 21 ప్రపంచ మానవతావాద దినోత్సవం అనేది జరుపుకుంటాం, చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా. నెక్స్ట్ 10th నాటి చదువు సంబంధించి లెసన్ గ్రామర్ అనేది చూద్దాం. కవిపరిచయం లెసన్ అంతా మీరు చదువుకోవాలి. గ్రామర్ పార్ట్ సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి. సో ఈ గ్రామర్ పార్ట్ సొల్యూషన్స్ అనేటివి ఫస్ట్ పదజాలం భాషాంశాల్లో భాగంగా విద్య అనే దానికి అర్థాలు అనేటివి రాయమన్నారు. విద్య అంటే ఏంటి? చదువు. పారితోషికం. ఇక్కడ పారితోషికం అంటే ఏంటంటే బహుమతులు అనే మీనింగ్లో వాడతాం, బహుమతులు ఇవ్వడము. కృతార్థుడు, ఓకే, ఉత్తీర్ణుడు. ఓకే, అతడు పరీక్షల్లో ఉత్తీర్ణుడు అయ్యి ఉద్యోగం సాధించాడు. నెక్స్ట్ జ్ఞాపకం, జ్ఞప్తి లేదా గుర్తు. పాండిత్యం, ఓకే, శ్రీనాథుడు పాండిత్యంతో గౌడ డిండమ భట్టును ఓడించాడు. అంటే పండితులు అనే మీనింగ్లో కూడా చూసుకుంటాం. దీనికే పర్యాయ పదాలు ఏంటంటే వైదుష్యం అన్నా కూడా మనకు పాండిత్యమే, పండితులు అనే మీనింగ్లో చూసుకుంటాం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. సూర్యుడు, ఓకే, సూర్యుడికి వికృతి పదం సూర్యుడు. అమావాస్య, అమావస, ఆర్య, అయ్య. ఉపాధ్యాయుడు, ఒజ్జ. భక్తి,
భక్తి. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి కొత్తగా వచ్చేటి చూసుకోవాలి. ఇది మనకు దాంట్లో ఇచ్చారు కాబట్టి అవసరం లేదు. రచయిత పుట్టిన గ్రామం ఏంటి, లెసన్ చూసి రాయాలి. నెక్స్ట్ సందులు చూద్దాం. అక్షరాభ్యాసం, అక్షర ప్లస్ అభ్యాసం. అక్షరాలు ఏముంది, ఆ ఉంది. ఆ ఇక్కడ మనకు అభ్యాసంలో కూడా ఆ ఉంది. సో దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. మనకి సూర్యాలో ఏముంది, ఆ ఉంది, ఊ ఉంది. ఆ ఊ బదులు ఏమొచ్చింది, ఓ రావడం జరిగింది. సో గుణసంధి. గ్రామాంతరం, గ్రామ ప్లస్ అంతరం, గ్రామాంతరం సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయాలు, విద్యా ప్లస్ ఆలయాలు. ఓకే. విద్య అనే దాన్ని కూడా మనం దీర్ఘంతో విడగొట్టాలి. సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం, మధ్య ప్లస్ అహ్నం, మధ్య ప్లస్ అహ్నం, మధ్యాహ్నం. ఇది కూడా మనకు దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. నా జన్మదినం, నా యొక్క జన్మదినం. సమాసాలు. నా యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. పెద్ద బాల శిక్ష, పెద్దదైన బాల శిక్ష. ఓకే. ఇది పెద్దదైన అని వచ్చింది. సో విశేషణం వచ్చింది, పూర్వపద ప్లేస్లో ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాత పద్ధతి, పాతదైన పద్ధతి. పాత అనేది కూడా ఏంటి, విశేషణం, పూర్వపద ప్లేస్లో ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2 గంటలు, 2 అనే సంఖ్య గల గంటలు. సంఖ్య గల వస్తే ద్విగు సమాసం. ముందర పూర్వపదంలో సంఖ్య, పరపదంలో ఉత్తర పదంలో, పరపదం లేదా ఉత్తర పదంలో మనకి ఏమొస్తుంది, నామవాచకం అనేది రావడం జరుగుతుంది. అవి మనకు ద్విగు సమాసాలు అనమాట. నెక్స్ట్ చూద్దాం. పుస్తకాలు మంచి నేస్తాలు, పుస్తకములు మంచి నేస్తాలు. దేశమునకు గ్రామములు పట్టుకొమ్మలు, దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు. 2 మీనింగ్స్ ఒకటే. పుస్తకములు రాయొచ్చు, పుస్తకాలైనా రాయొచ్చు. దేశమునకు రాయొచ్చు, దేశానికైనా రాయొచ్చు. ఇదంతా మనకు లులనాల సంధి కనిపిస్తూ ఉంటుంది చూడండి. పద్యములు. ఓకే. నెక్స్ట్ వాక్యములు ఎలా రాస్తామంటే పుస్తకము ప్లస్ లు ఏమవుతుందంటే మూవర్ణం లోపించి ఈకి ముందు దానికి దీర్ఘం అనేది రావడం జరుగుతుంది. పుస్తకాలు. ఇది లులనాల సంధి. ఓకే. దేశమునకు, దేశము ప్లస్ నా, దేశాన. ఓకే. మూవర్ణం లోపించి దీర్ఘం వస్తుంది, దేశాన. నెక్స్ట్ పద్యములు చూద్దాం. పద్యము ప్లస్ లు, మూవర్ణం లోపించి దీర్ఘం వస్తుంది, పద్యాలు. నెక్స్ట్ వాక్యముల, వాక్యము ప్లస్ ల, మూవర్ణం లోపించి దీర్ఘం వస్తుంది, వాక్యాల. ఇది రాయకుండా ఇలాగైనా రాయొచ్చు అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ దూర ప్రాంతాన, ప్రాంతములో. ఓకే. ప్రాంతాన అంటే ప్రాంతము ప్లస్ నా, మూవర్ణం లోపించి దీర్ఘం వస్తుంది. సో ప్రాంతాన. లాస్ట్లో ఏమున్నాయి, లు కానీ చేరింది, లా కానీ నా కానీ చేరాయి కదా వీటన్నిటిలో. సో అందుకే మనకు దీని సంధి పేరు లులనాల సంధి. ఇలాగ పుస్తకాలు రాయొచ్చు, పుస్తకములు బదులు ఈ విధంగా రాయవచ్చు. ఆ పదం బదులు ఆ పదం కూడా రాయవచ్చు అని. ఓకే. ఇలా మనకు మూవర్ణం లోపించేసి ముందు వాటికన్నిటికీ దీర్ఘాలు అనేటివి రావడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి చూడండి. ఇక్కడ లు అని చేరిందనుకో పుస్తకాలు అవుతుంది. పుస్తకము ప్లస్ లా చేరిస్తే పుస్తకాల అవుతుంది. మొత్తానికి ముందర పక్క దీర్ఘం అనేది రావాలి లోపించిందాక, మూ అనేది లోపించినాక. నెక్స్ట్ ఒకవేళ నాగ్ అని చేరింది అనుకోండి పుస్తకాన అవుతుంది. ఈ విధంగా గ్రామాలు, గ్రామాల, గ్రామాన, లులాన అనే చేరడం అనేది జరుగుతుంది. పద్యాలు, పద్యాల, పద్యాన. వాక్యాలు, వాక్యాల, వాక్యాన. ఓకే. ఈ విధంగా మనం చూసుకుంటాం. లులనాల పరమగునప్పుడు మూవర్ణం లోపించి తత్పూర్వ స్వరమునకు అంటే దాని తత్పూర్వ స్వరం అంటే దాని యొక్క పూర్వస్వరం ఏదైతే ఉందో, ముందు పక్క ఏదైతే ఉందో దానికి దీర్ఘం అనేది రావడం జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. పురుష, ఉత్తమ పురుష, మధ్యం పురుష, ప్రథమ పురుష. చూడండి. ఉత్తమ పురుష, మధ్యం పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష అంటే ఏంటి, నీకు నువ్వు చెప్పుకుంటావు. ఐ అనేది అంటే నేను, ఇదైతే సింగులరు. మేము అనేది బహువచనం అనేది చూసుకుంటాం. ఇక్కడ మనకు ఏకవచనము, బహువచనం. దీనికి సంబంధించిన సొంత వాక్యాలు కూడా ఇచ్చారు. నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను అనేది సింగులర్, మేము క్రమశిక్షణతో నడుచుకుంటాం అనేది ప్లూరల్ అనమాట. నెక్స్ట్ మధ్యం పురుష అంటే ఇన్ని ఎదురుగా ఎవరైతే ఉంటారో దాని గురించి చెప్తావు అనమాట. అంటే యు, ఇంగ్లీష్లో చూసుకుంటే యు. ఓకే. నీవు. లేదా బహువచనంగా చెప్పాలంటే ఎదుటి వాళ్ళు మనకు పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎదుటి వాళ్ళని బహువచనంతో చూపించాలన్నా సరే మనం మీరు అనేది వాడతాం. ఓకేనా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నా కూడా మనకన్నా నీవు అనము, మీరు అనేది వాడతాం. సో పెద్దవాళ్ళకి మరియు గుంపుకి మనకు సంబంధించి సెకండ్ పర్సన్గా చూసుకుంటామండి. నెక్స్ట్ ప్రథమ పురుష. ప్రథమ పురుష చూసినట్టయితే అంటే ఇక్కడ ఉండరు, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతాం అనమాట. హీ, షీ, ఇట్, దే ఇలాంటివన్నీ. అతడు, ఆమె. ఓకే. హీ, షీ,
వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి వస్తువులకు సంబంధించి వాడతాం. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రథమ పురుష. ఇక్కడైతే మనకి ఇదైతే మనము, ఇదైతే ఎదుటి వాళ్ళు, ఇదైతే మనకు ఎచ్చటనో ఉన్నోళ్ళు అంటే థర్డ్ పర్సన్ అనమాట. ఇది మనకు సంబంధించి తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఉత్తమ పురుష వాడతాం. ఎదుటగా ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు మధ్యమ పురుష వాడతాం. ఎక్కడో మనం ఎదురుగా లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనము థర్డ్ పర్సన్ది వాడతాం అనమాట. ప్రథమ పురుష వాడతాం. ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి ఇక్కడ మనకు అదే ఇచ్చారు, మళ్ళీ రిపీటెడ్గా చూసుకుందాము. ఇలా ఇస్తారు చూడండి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఏమవుతాడు అంటే ఉత్తమ పురుషుడు అవుతాడు. ఎదురుగా వింటున్న వ్యక్తి ఎవరు? మధ్యమ పురుషుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు ప్రథమ. ఇప్పుడు మన స్నేహితులు నువ్వు నేను కలిసి ఎవరో థర్డ్ స్నేహితుడి గురించి మాట్లాడతాం కదా, అదంతా ఏమవుతుందంటే ప్రథమ పురుష అనేది అవుతుంది. వాడు ఇలా అంట, వాడు ఇలా అంట, అతడు అలా అంట, ఆమె ఇలా అంట అని. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ ఈ పద్యం అనేది ఇచ్చారు. ఇది బొమ్మెన పోతన గారు రచించారు. ఆంధ్ర భాగవతంలో నుంచి తీసుకోవడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినటువంటిది సూక్తి ఏంటంటే సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్య ఒకటే మార్గం అని చెప్పారండి. ఓకే, నెక్స్ట్ November 11th జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒక పాట అనేది ఇచ్చారు, దసరా పాట, మీరు చూసుకోవచ్చు. మనం ఓన్లీ గ్రామర్ పార్ట్ చెప్తున్నాం కాబట్టి గ్రామర్ పార్ట్ చెప్పుకుంటూ వెళ్దాం. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీగా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 11th లెసన్ సమదృష్టి. ఇది మనకు గజల్ అండి. గజల్ అనేటువంటి ప్రక్రియలో ఉంటుంది. పైడి తేరేష్ బాబు రచయిత అయితే మనకు గజల్ ప్రక్రియలో ఉంటుంది. గజల్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇది చూసుకోండి. నెక్స్ట్ గజల్ అంటే ఏందో కూడా ఇచ్చారు, ఇవి కూడా చూసుకోవాలి. ఇక్కడైతే గ్రామర్ పార్ట్ ఒకటి చెప్పుకుంటూ వెళ్తాం. పదజాలం భాషాంశాలకు వెళ్తాం. పదజాలం భాషాంశాల్లో ఫస్ట్ వన్ అర్థాలు అనేటివి చూసుకోవాలి. సంకేతం తొలకరి చినుకులు వర్ష ఋతువుకు సంకేతం అంటే వర్ష ఋతువు రావడానికి అదొక గుర్తు అనే మీనింగ్లో చూసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ తల్లి స్పర్శ బిడ్డకు నులివెచ్చగా ఉంటుంది అంటే అమ్మ తాకిడి లేదా అమ్మ స్పర్శ, అమ్మ తాకిడి అనే విధంగా చూసుకోవచ్చు. ఒక్క చరుపుతో మత్తు వదులుతుంది. ఒక్క చరుపు అంటే ఏంటంటే చేత్తో కొట్టేటువంటి దెబ్బ అండి. చేత్తో చెంప మీద
చేతి మీద చెంప మీదనే కాదు ఈపనైనా ఎక్కడైనా సరే చేత్తో ఒక్కటి వేస్తాం కదా పెద్దగా దెబ్బ, అది ఏమవుతుంది, దాన్ని ఏమంటామంటే చరుపు అని అంటాం అనమాట. ఓకే, అలా కొడితే మొత్తంతో వదులుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. విద్యార్థులు భవితకై బాగా శ్రమించాలి. భవిత అంటే భవిష్యత్తుకై. ఏటికి ఎదురీత అన్ని వేళలా మంచిది కాదు. ఏటికి ఎదురీత అంటే ఎదురు వెళ్ళడం అనే మీనింగ్లో చూసుకోవచ్చు అనమాట. ఏటికి ఎదురుగా వెళ్ళడం అన్ని వేళ మంచిది కాదంటే ఎదురీత అంటే ఏంటి, ఎదురుగా వెళ్ళడము అంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడడం అనే మీనింగ్లో చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ నానార్థాలు చూసుకున్నట్టయితే అందాలకు నానార్థాలు ఏంటంటే సోయగము. నానార్థాలు అన్నారు, పర్యాయ పదాలు కాదు, వేరువేరు అర్థాలు ఇచ్చేటివి రాయాలి. సోయగం విధం. ఓకే, గుణంకి నానార్థం ఏంటంటే స్వభావం, వింటినారి. దీనికి సంబంధించి ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఉన్నాయి చూడండి. ఓకే, పీడిఎఫ్స్ అన్ని ఆన్సర్స్ రాసి ఉన్నాము. పీడిఎఫ్ అనేది మనకు టెస్ట్లు ఏవైతే ఉన్నాయో తెలుగు టెస్ట్కి సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అని ఉంది కదా, ఏ క్లాస్కి సంబంధించి ఏ క్లాస్కి సంబంధించి ఆ క్లాస్లోనే ఫస్ట్ మనకు పీడిఎఫ్ అనేది ఉందన్నమాట. 8th క్లాస్కి, 9thకి, 10thకి పెట్టడం జరిగింది. పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్ ఒకసారి చదువుకో. ఈ ఆన్సర్సే ఉన్నాయి, నేను దీంట్లో అయితే ఏమేమి చెప్పానో ఆన్సర్స్ దాంట్లో హ్యాండ్ రిటన్తో ఉంటాయి. అలాగైనా మీరు చదువుకొని ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. గుణం అనేది చూసాం, స్వభావం, వింటినారి. నెక్స్ట్ వరద చూసినట్టయితే నది విశేషం లేదా వెల్లువ, ఇవన్నీ నానార్థాలు. సీమలు అంటే పొలిమేర, రాజ్యం, ప్రదేశం. నెక్స్ట్ గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయాలి. రాత్రి అంటే నిశ, అంధకారం, రేయి, ఇవి సమాన అర్థాలు ఇచ్చేటివి రాయాల్సింది. చెట్టు అంటే చెట్టుకి ఇంకొక పదంగా తరువు అనేది కూడా సమానార్థమే. భూరూహం అనేది కూడా సమానార్థమే. క్షమాజం అనేది కూడా మనకి ఇక్కడ చెట్టుకు సంబంధించి పర్యాయపదంగా వాడతాము. రైతులు అంటే హాలికుడు, కర్షకుడు. సైనికుడు కాదు, సైనికుడు అంటే మనకి ఇక్కడ రైతుకు సంబంధించి మనకి ఇక్కడ అది ఉంటుంది కదా, హాలికుడు, అది పట్టుకునేవాడు అన్నట్టు మీనింగ్లో వస్తుంది అన్నమాట. నది చూసినట్టయితే స్రవంతి, ఏరు. నెక్స్ట్ మిత్రులు, స్నేహితులు, సకులు. నెక్స్ట్ రేయి అంటే రాత్రి. కులం, కొలము, ప్రకృతి వికృతి పదాలు. అక్షరం, అక్కరం, మది. కొత్త పదాలు చూసుకోవాలి. ఈ కులముగా అంటే కొలము, రేయి అంటే రాత తెలిసిందే, అక్షరం అంటే అక్కరం, మతి అంటే మది అని అర్థం అండి. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు చూడండి. ఉత్పత్తి అంటే ఏంటంటే పుట్టుక అనే మీనింగ్లో వాడతాం. పుట్టుక అనే మీనింగ్ దానికి. పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని మనం ఉత్పత్తి అని అంటాము, అందుకే పేరు కూడా ఉత్పత్తి అర్థాలు. ఆ పదాల ఉత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిపేదే ఉత్పత్తి అర్థం. గురువు అనే దానికి చూడండి, ఏమి అర్థము, ఎలా పుట్టింది ఆ గురువు అనేటువంటి పదము అనేది ఇక్కడ చూస్తాం. అజ్ఞానం అనే అంధకారాన్ని ప్రాలదోలేవాడిని మనం ఇక్కడ గురువు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థంగా చూసుకుంటాం. అంటే మరొక మీనింగ్లో ఉపాధ్యాయుడు. శూరుడు, శౌర్యమును ప్రదర్శించేవాడు. ఓకే, వీరుడు. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాల భాగంగా ఇంకొన్ని చూద్దాం. భాస్కరుడు, కాంతిని కలుగజేసేవారు. ఎవరు? సూర్యుడు. నెక్స్ట్ విద్యార్థి, విద్యను అర్చించువాడు. ఓకే, నెక్స్ట్ ఎవరంటే విద్యార్థి. నెక్స్ట్ శారద, షరత్తునందు పుట్టినది. ఏది? నది. క్షేత్రం, దైవం వెలసిన ప్రదేశం అంటే పుణ్యక్షేత్రం. ఇది. నెక్స్ట్ చూద్దాం. స్నేహితుడు, పట్టికలో అక్షరాలతో కూర్చి రాయండి. అంటే మిత్రుడు కదా, ఇక్కడ మీ ఉంది, త్రీ ఉంది, డు ఉంది, అలా విధంగా రాయమన్నారు. తాకుట అంటే స్పర్శ. క్షయం కానిది అంటే అక్షరము. రాత్రి అంటే రేయి, నిశ అని కూడా వాడతాం కదా. సాధనం, ప్రయత్నం అంటే వ్యవసాయం అండి. వ్యవసాయానికి మనకు సాధన, ప్రయత్నం అని కూడా వాడతాం. నెక్స్ట్ మనకు సందులు. కన్ను ప్లస్ ఒకటి. ఈ ఓ అనేది మనకు సందులో కలిసిపోయింది కాబట్టి కన్నులో ఏముంది? ఊ ఉంది. ఓకే, ఇలాగ మనకు ఉత్తర పదం అనేది లేదా పరపదం అనేది, పరపదంలో ఉండేటువంటి అచ్చు అనేది సందులో కనుక మనకు కనిపించిందంటే ఇక్కడ ఏముందో చూసుకోండి. అత్వా, ఉత్వా, ఇత్వా. ఆ ఉంటే అత్వా, ఈ ఉంటే ఇత్వా. ఓకే, ఊ ఉంటే ఉత్వ. కన్నులో ఏముంది? ఊ ఉంది. సో ఉత్వ సంధి. ఈ గ్రామర్ పార్ట్ వీడియోస్ చూడండి, సందులు, సమాసాలు ఇవన్నీ చేస్తున్నాం కదా, వాటిలో ఇంకా క్లారిటీగా చెప్పున్నాము. ఒక చూడండి. మచ్చ ప్లస్ ఒకటి.
ఇది కూడా సేమ్ ఉత్వసంధి. నెక్స్ట్ గొంతు ఒకటి, గొంతు ప్లస్ ఒకటి, సారీ ఇది మచ్చ ఒకటి, మచ్చాలో ఆ ఉందండి, మచ్చాలో ఆ ఉంది, సో అత్వసంధి. నెక్స్ట్ గొంతు ఒకటి, గొంతు ప్లస్ ఒకటి, గొంతు ప్లస్ ఒకటి, గొంతులో ఏముంది ఊ ఉంది, సో ఉత్వసంధి. మబ్బు ప్లస్ ఒకటి, మబ్బు ఒకటి, ఓకే, మబ్బులో ఏముంది ఊ ఉంది, సో ఇది కూడా మనకి ఉత్వసంధి. చెట్టు ఒకటి, చెట్టు ప్లస్ ఒకటి, చెట్టు అంటే ఏంటి ఊ ఉంది ఇక్కడ కూడా, సో ఉత్వసంధి. నెక్స్ట్ దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం, దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం, ఇది మనకు వృద్ధి సంధి అవుతుంది, ఓకే, వృద్ధి సంధి. ఏకైక, ఏక ప్లస్ ఏక, ఇది కూడా మనకి ఏమవుతుంది వృద్ధి సంధి అవుతుంది. సురైక, సురా ప్లస్ ఏక, సురైక, ఇది కూడా వృద్ధి సంధి. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, ఇది కూడా మనకు వృద్ధి సంధి. వృద్ధి సంధికి ఫార్ములా ఏంటి మనకు, ఆకి గన ఏ గన ఐ గన పరమైతే ఐ వస్తుంది, ఆకి ఓ గన పరమైతే అంటే ఓ గన ఔ గన పరమైతే ఔ వస్తుంది. నెక్స్ట్ రు గన పరమైంది అనుకోండి ఆర్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఐని ఔని ఆర్ చూడండి, ఆ రెండో ఆర్ రావాలి ఇక్కడ. ఈ ఆర్ని ఏమంటామంటే వృద్ధులు అని అంటాము, అందుకే ఇక్కడ మనకి వృద్ధి సంధి అనే పేరు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ గుణసంధిలో ఏమొస్తుంది, ఏవో అర్ర వస్తుంది, ఒకటో ఆ వస్తుంది అనమాట, వీటిని ఏమంటాం గుణాలు అంటాం, ఓకే, అందుకే మనకు గుణసంధి అనేది అవుతుందన్నమాట. ఇది మనకు సంబంధించి ఇలాగా మీకు మెయిన్ ఎందుకు వచ్చిందో ఆ నేమ్ అనేది తెలిసిందంటే ఈజీగా గుర్తుపట్టగలుగుతారు కన్ఫ్యూజ్ కాకుండా. ఈ సంధులు సంబంధించినటువంటి వీడియోలో ఫుల్గా ఉన్నాయి, వినుకోండి. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు చూద్దాం. విగ్రహ వాక్యాల్లో ఫస్ట్ వన్ చినుకు స్పర్శ అంటాం, చినుకు స్పర్శ, చినుకు యొక్క స్పర్శ. షష్ఠీ తత్పురుష సమాసం, రేయి పగలు అంటే రేయి పగలు అంటే రాత్రి పగలు, ఇక్కడ ఏమవుతుందంటే ద్వంద్వ సమాసం. అక్షరము, క్షయం కానిది, ఇలాగ మనకు వచ్చిందంటే కనుక ఇవన్నీ నన్ తత్పురుష సమాసం. నల్ల మేఘం, నల్లనైన మేఘం, విశేషణం ఎక్కడుంది పూర్వపద ప్లేస్లో ఉంది, సో విపుకస, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ చూద్దాము. వర్షం నేలను తాకింది, వర్షం పంటలకు ప్రాణం పోసింది. ఈ సామాన్య వాక్యాల్ని సంశిష్ట వాక్యాలుగా మార్చాలంట. వర్షం నేలను తాకి, ఓకే, పంటకు ప్రాణం పోసింది. విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది, విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది. విద్య అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది, ఓకే, తొలగించి. ఈ విధంగా మనము అసమాపక క్రియ వేయాలన్నమాట. విద్యార్థులు నిరంతరం శ్రమించారు, విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులు అయ్యారు. ప్రజలందరూ సమానత్వం పాటించాలి, ప్రజలందరూ శాంతిని స్థాపించాలి. ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి. వృద్ధి సంధి యొక్క ఫార్ములా చూద్దాం. పూర్వపదంలో మనకు చూసినట్టయితే పరపదము, పూర్వపదము, సంధి ఎలా జరుగుతుంది, సంధి జరిగిన తర్వాత ఏ పదం వస్తుంది. వసుధ ప్లస్ ఏక, వసుధైక, వసుధ ప్లస్ ఏక, వసుధలో ఏముంది ఆ ఉంది, ఆకి ఏకి పరమైతే ఏమని చెప్పాము ఐ, ఓకేనా, పైన చెప్పాను కదా. ఆకి ఏ గన పరమైందంటే ఐ వస్తుంది, ఒకవేళ ఐ పరమైనా కూడా ఐఏ వస్తుంది, ఓకే. నెక్స్ట్ సకల ప్లస్ ఏక, సకల ఐక్యం, సకల ప్లస్ ఐక్యం, ఇక్కడ ఐక్యం అని ఉండాలి, సకల ఐక్యం ఐ వచ్చింది, సో ఇది కూడా మనకు వృద్ధి సంధి. దయైదిత్యం, దయా ప్లస్ విడగొట్టేది ఎలానో చూసుకోండి. ఏదిత్యం, ఏదిత్తంగా విడగొట్టాలనా ఐదిత్యంగా విడగొట్టాలనా అనేది చూసుకోవాలి. దయా అంటే ఏంటి ఆ ప్లస్ ఏ వచ్చింది, సో దయైదిత్యం, విడగొట్టేది ఎలాగో చూసుకోవాలి, ఇంపార్టెంట్. మహైశ్వర్యం, మహా చూడండి ఇక్కడ కూడా వీళ్ళు మహా అంటే దీర్ఘంగా విడగొట్టాలి, మహా ప్లస్ ఐశ్వర్యం, మహైశ్వర్యం. దివౌకసలు, దివౌకసలు, దివా ప్లస్ ఓ కసలు, ఓ కసలుతో విడగొట్టాలి, ఔకసలుతో విడగొట్టకూడదు. దివ్యాలో ఏముంది ఆ ప్లస్ ఓ, ఏమవుతుంది ఔ అనేది రావడం జరిగింది. దేశ ప్లస్ ఔన్నత్యం, దేశౌన్నత్యం. గంగౌగం, గంగా ప్లస్ ఔగం, గంగా ప్లస్ ఔగం కాదు, ఓకే, గంగా ప్లస్ ఓగం విడగొట్టేది. గంగా అనేది కూడా మనము దీర్ఘంతో విడగొట్టాలి, ఎందుకంటే ఇది మనకు
ఇది వాచకం మనకు విద్య అనేది మనకు దీర్ఘంతోనే విడగొట్టాలి. ఈ విధంగా కొన్ని నేమ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. గంగా అనేది కూడా మనము దీర్ఘంతో విడగొట్టాలి. మహా అనేది కూడా మనకి దీర్ఘంతో విడగొట్టాలి. సో ఇలాంటివన్నీ గంగా ఇలా రాయకూడదు, మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్లో గంగా ప్లస్ ఓగం అని కూడా ఇస్తారు, చూసుకోవాలి. గంగా గాకు దీర్ఘం రావాలి. నెక్స్ట్ మహౌన్నత్యం, మహా ప్లస్ ఔన్నత్యం, మహౌన్నత్యం. రుణార్ణం, రుణ ప్లస్ రుణం, రుణార్ణం. ఇక చెప్పాం కదా ఆర్ అనేది రావాలి. సో అందుకే ఇక్కడ దీర్ఘం అనేది రావడం జరిగింది. ఇది మనకు సంబంధించి చూద్దాము. నెక్స్ట్ మనకి ఇక్కడ సూత్రం అనేది ఇచ్చారు. ఆ కానీ లేదా ఆ కానీ, ఏ గన లేదా ఐ గన పరం అయితే ఐ వస్తుంది. ఆకి లేదా ఆకి ఓ గన ఔ గన పరం అయితే ఔ వస్తుంది. నెక్స్ట్ ఆకి లేదా ఆకి రూ గన పరం అయితే ఆర్ అనేది రావడం జరుగుతుంది. ఈ మూడింటిని మనము వృద్ధులు అని అంటాము. సో అందుకే ఇది మనకు వృద్ధి సంధి అనేది అవుతుంది. నార్ల వెంకటేశ్వరరావు రాసినటువంటి పద్యం అనేది ఇచ్చారు, చూసుకోండి. ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు అని చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ April 5th సమతా దినోత్సవంగా జరుపుకుంటాం, April 5th. నెక్స్ట్ ఇక్కడ కథ ఇచ్చారు, నవ్వుతూ కథ అని. నెక్స్ట్ లెసన్ చూద్దాం, 12వ లెసన్ భువన విజయం. ఇందులో మనకు చూద్దాం గ్రామర్ పార్ట్ అనేది. ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారు, చూసుకోవాలి, ఇద్దరు గురించి చూసుకోవాలి. నెక్స్ట్ పదజాలం, భాషాంశాలు పదజాలంలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. విద్యార్థి విజ్ఞాన తృష్ణ కలిగి ఉండాలి. తృష్ణ అంటే కోరిక కలిగి ఉండాలండి. పిల్లల ఎదుగుదలకు గురువుల దీవెనలు దోహదపడతాయి. గురువుల యొక్క దీవెన అంటే ఆశీర్వాదం అని కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ సాహిత్యం ఆస్వాదించే అభిలాష కలిగి ఉండాలి. అభిలాష అంటే కోరిక, ఇది కూడా కోరిక అనే వస్తుంది. ఈ తృష్ణ అంటే వాంఛ, కోరిక అనేది రాయొచ్చు. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు వల్లభుడు. వల్లభుడు అంటే రాజు. నెక్స్ట్ భాష, భాష అనేటువంటి పదానికి నానార్థాలు చూద్దాం. భాష అంటే ఒట్టు, ప్రయాణం, భాష, చీరు, చీరు. ఓకే, చీరు అంటే పిలుచు, చెలుగు, చీల్చు. కొత్తగా ఉన్నాయి చూసుకోండి. రసము అంటే జలము, రుచి, పసరు. రసము అంటే జలము, రుచి, పసరు. ఓకే. లెస్స అంటే యోగ్యం, శ్రేష్టం, క్షేమం. లెస్స అంటే యోగ్యం, శ్రేష్టం, క్షేమం. 2 సార్లు రిపీట్ చేస్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. పర్యాయ పదాలు చూద్దాము. ఓకే, ఇందులో పర్యాయ పదాలు ఏమున్నాయంటే తోక, తోకకు పర్యాయ పదం వాలం, లాంగూలం. ఓకేనా, లాంగూలం, తోక, వాలం, లాంగూలం. అమ్మ చూపు ప్రేమకు సంకేతం, అమ్మ చూపు. ఓకే, దృష్టి, లోకం. ఇవన్నీ పర్యాయ పదాలు. నెక్స్ట్ శంకరి, పార్వతి, జగన్మోహిని పర్యాయ పదాలు. కూర్మం. ఓకే, కమటం, తనను తాను కాపాడుకోగలదు, కమటం అంటే తాబేలు. ఓకే, భూమిపై తిరుగుతుంది. తాబేలు నీటిలో, భూమిపై రెండిట్లో తిరుగుతుంది అంటే తాబేలు అనేటువంటి. కూర్మం అంటే తాబేలు. కమటం అనే మీనింగ్లో కూడా వాడతాం. నెక్స్ట్ శౌరి అంటే మురారి, గోపాలుడు. నెక్స్ట్ కొన్ని బుక్స్లో మనకి కుంజరం అడిగారు. కుంజరం నానార్థాలు. కుంజరం అంటే ఏనుగు, సింహం అనేటువంటి నానార్థాలు యూజ్ చేస్తాం. నెక్స్ట్ శర్కర, శర్కర అనే దానికి మనం చూసినట్టయితే చక్కెర. పద్యం, పద్యం. విజ్ఞానం, విజ్ఞానం. శర్కర అంటే పద్యం, శర్కర అంటే చక్కెర, పద్యం అంటే పద్యం, విజ్ఞానం అంటే విజ్ఞానం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలాగ ఒకే అక్షరంతో వచ్చేటువంటి వాక్యాలు రాయమన్నారు. సో మనకేం అవసరం లేదు. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూద్దాము. పెదవా విభక్తి మీద కచట తపలకు గసాడ దావాలు వస్తే గసడ దవా దేశ సంధి అవుతుంది. ఆల్రెడీ చెప్పాను నేను ముందు క్లాసెస్లో కూడా. డు, ము, పు లేదా ఊ గన వచ్చాయంటే వీటికి కచట తాపాలు వచ్చాయంటే గనక కా బదులు గా, చా బదులు సా, టా బదులు డా, తా బదులు దా, పా బదులు వా అనేది ఏకాదేశం రావడం అనేది జరుగుతుంది. సో ఇలా మనకు వచ్చాయంటే కనుక దీన్ని మనం గసాడ దవాదేశ సంధి అంటాం. ఎందుకంటే లాస్ట్ రావడం కూడా అయ్యే వచ్చాయి. ఇటు గమనించండి, గజాడ రాలేదు, గసా వచ్చింది ఇక్కడ, డా దా వా. ఓకేనా, గసడ దవా వేరు, గజాడ దబా వేరు. ఓకే, జా రాలేదు ఇక్కడ చూడండి, సా వచ్చింది. లాస్ట్లో కూడా మళ్ళీ మారిపోయింది, బా రాకుండా వా వచ్చింది. సో ఇది మనకు కన్ఫ్యూజ్ కాకూడదు. గొప్పవాడు కదా, ఇక్కడ చూడండి ఎలా విడదీయాలి అంటే గొప్పవాడు ప్లస్ కదా. వాడు వచ్చింది కదా అంటే డూము ఊళ్ళులో డూ వచ్చింది, కా అనేది ఏమైపోయింది, గాగా మారింది. సో ఇది మనకు సంబంధించి గసడ దవాదేశ సంధి. కొలువు చేసి, కొలువు ప్లస్ చేసి,
చే ఊ అనేది ఉంది ఇక్కడ. సో ఊ వచ్చింది, చా అనేది సాగా మారింది. గసడ దవా దేశ సంధి. వాడు డక్కరి, వాడు ప్లస్ టక్కరి. డు వచ్చింది, టా అనేది డాగా మారిపోయింది. గసడ దవా దేశ సంధి. నెక్స్ట్ కూరగాయలు. గసడ దవా దేశ సంధిలో ఇంకొక రూల్ ఉంది. ఒకటి ఏంటి, డుము ఊళ్ళు వచ్చి లేదా ఊ వర్ణం వచ్చి కచడ తప్పులు గసడ దవ మారేది. ఇంకొకటి ద్వంద్వ సమాసం అండి. ద్వంద్వ సమాసాలు అన్నీ మనకు గసడ దవా దేశాలే అవుతాయి. ఇదొక రూల్ అనమాట. కూరగాయలు ఏంటి, మామూలుగా సమాసం చూసుకుంటే ద్వంద్వ సమాసం ఈజీగా పెట్టేయచ్చు. ద్వంద్వ సమాసం కాబట్టి గసడ దవా దేశ సంధి. విడగొట్టేది ఎలాగో చూసుకోండి. కూర ప్లస్ కాయలు, కూరగాయలు. గాయలు అని వస్తుంది, కా అనేది గాత మారిపోతుంది. కాళ్ళు చేతులు, కాళ్ళు చేతులు. తల్లి తండ్రులు, తల్లి దండ్రులు. ఓకే, టా అనేది దాగా మారింది, చా అనేది సాగా మారుతుంది. ఇది మనకు చూసుకోవాలి. ద్వంద్వ సమాసం కూడా మనకి ఇక్కడ గసడ దవా దేశ సంధికి రావడం జరుగుతుంది. రెండు దిక్కులు, రెండు సంఖ్యగల దిక్కులు. సంఖ్యగల వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. అసాధ్యము, సాధ్యం కానిది నన్ తత్పురుష సమాసం. పని పాటలు, పని పాట ద్వంద్వ సమాసం. విడగొట్టినప్పుడు సింగులర్గా ఉంటుంది, కలిపినప్పుడు ప్లూరల్గా ఉంటుంది. నెక్స్ట్ చంపకమాల గురించి ఇవ్వడం అనేది జరిగిందండి. చంపకమాలకు సంబంధించి చూసినట్టయితే ఇది ఒక వృత్త జాతి పద్యం. 4 పాదాలు కలిగి ఉంటుంది. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు అనేటివి ఉంటాయి. ఎంచండి ఎన్ని ఉన్నాయో, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఎవ్రీ దానికి 3 ఉన్నాయి. సో 7 3 21, 21 అక్షరాలు అనేటివి ఉంటాయి. 21 అక్షరాలు ప్రతి పాదంలో అండి. ఓకే, ఫస్ట్ ఏమొస్తుంది మనకి దీంట్లో, గణాలు నజబజ జజరా వస్తుంది. సెకండ్ పాదము అంటే థర్డ్ అదే, ఫోర్త్ అదే, నజబజ జజరా వస్తుంది చంపకమాలకి. ఇవి కూడా మనం చెప్పున్నాం చూడండి, మీకు హింట్ గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్తో చెప్పడం అనేది జరిగింది. తెలుగు గ్రామర్ సంబంధించిన క్లాస్లో ఉంది చూడండి. ఈ పదంలో మనం చూసినట్టయితే 11వ అక్షరంలో యతి స్థానం కలిగి ఉంటుంది. దీంట్లో 11 ఎక్కడుంది, వీడి వరకు 6 7 8 9 10 11, ఇక్కడ ఉంది 11. ఓకే, ఇక్కడ ఏముంది, నీలో ఈ ఉంది, ఇక్కడ కూడా ఈనే ఉంది. సో యతి స్థానం అనేది చెల్లుతుంది, యతి స్థానంలో ఉంది. ప్రాస నియమం అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే చంపకమాల అనేది చూసుకున్నాం. నెక్స్ట్ వృత్యాను ప్రాసాలంకారము. వృత్య అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ అంటే ఒకటే మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం అనమాట. ఒక హల్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిందంటే అదే ఏమవుతుందంటే వృత్యాను ప్రాసాలంకారం అవుతుంది. ఇది మనకు శబ్దాలంకారానికి సంబంధించి. ఓకే, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఓకే, డి 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 డా డ డు. ఓకేనా, ఒక గుణింతం అంతా మనకు గుణింతం ఏదైనా రావచ్చు. ఓకేనా, ఇది మనకు వృత్యాను ప్రాసాలంకారం అవుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం. ఓకే, మనకు ఆప్షన్స్లో శబ్దాలంకారాల్లో అయితే వృత్యాను ప్రాసాలంకారం అనేది అవుతుంది. ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరు సలుప కదిలిరారా. రా అనేది ఎన్ని మాటలు రిపీట్ అయింది చూడండి. నెక్స్ట్ విష్ణు, రోచిష్ణు జిష్ణు, సహిష్ణు కృష్ణు. స్ను అనేది మనకి ఎక్కువగా రిపీట్ అవ్వడం జరిగింది. ఇది వృత్యాను ప్రాస. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇలా పద్య పాదంలో కానీ పద్యంలో కానీ ఒకటి కంటే అంతకంటే ఎక్కువ హల్లులు కానీ రిపీట్ అయినాయి అనుకోండి, పదే పునరావృతం అయితే దాన్నే మనం వృత్యాను ప్రాసాలంకారము అని చెప్పి అంటాము. అసలు మనకు వృత్య అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మళ్ళీ పేర్లోనే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఒక పోయం ఇచ్చారు. ఇక్కడ పోయంలో మనం చూసినట్టయితే పీయూషం అంటే ఏంటంటే అమృతం అని అర్థం అండి. అమృతం. దివ్య కావ్యం, దివ్యమైన కావ్యం. సో దివ్యమైన అంటే ఏంటి, ఇక్కడ విపూకస విశేషణ పూర్వపద ప్లేస్లో ఉంది. సో విపూకస విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. ఇది రచించింది ఎవరంటే విశ్వనాథ గారు. నెక్స్ట్ ఆంధ్రత్వము లేని బ్రతుకు నాసింపకుమి. ఓకే, చెప్పింది ఎవరు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. మార్చ్ 27 ఏంటంటే ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ రుబాయిలు అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది, చదువుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ దువ్వూరి రామిరెడ్డి గారి నుంచి పానశాల అనేది రచించింది దువ్వూరి రామిరెడ్డి గారు, దీని నుంచి తీసుకున్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. రుబాయిలు తేట గీతలా ఉంటుంది చూడడానికి. దేశీయ ఛందస్సులో ఉంటుంది. 4 పాదాలు కలిగి ఉంటుంది. వీటిని అర్థ పాదములని కూడా అంటారండి. 1 2 4 పాదములకు అంత్య నియమము ఉంటుంది. 1 2 4 అంట. 1 2 4 వాటికి అంత్య నియమం అనేది ఉంటుంది. వేమన పద్యాలలో రుబాయిలలో తత్వములు నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకు రుబాయిల యొక్క పద్యం అనేది ఇక్కడ చూడండి.
నెక్స్ట్ జాతీయాలు వాటి న్యాయాలు ఇచ్చారు. సో ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. జాతీయాలు చూసినట్టయితే అరణ్య రోధిత న్యాయం. ఇక్కడ మనకు న్యాయం, ఏ న్యాయం పాటిస్తుంది ఆ జాతీయం అనేది? అరణ్య రోదన. న్యాయం ఏది పాటిస్తుంది అంటే అరణ్య రోధిత న్యాయం అనేది పాటిస్తుంది. రోధిత ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మనకి దాని పేరులోనే ఉంటుందండి. అరణ్యం అంటే ఏంటి? మనకు అడవిలో. అరణ్య రోదన అంటే ఏంటి? అడవిలో ఎంత ఏడ్చినా వినిపీదు అనే మీనింగ్లో కదా. అడవిలో ఎంత ఏడ్చినా కూడా వ్యర్థమే, ఎవరికి వినిపీదు. ఓకేనా? ఇలా మనకు అడవిలో ఏడ్చుట వ్యర్థము అనే మీనింగ్లో వాడతాము. ఇది మనకు ఏ నియమాన్ని, ఏ న్యాయాన్ని ఫాలో అవుతుంది అంటే అరణ్య రోదన న్యాయం అని చెప్పుకోవచ్చు. పేరులోనే ఉంటుంది మనకు. కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెడగొట్టినట్టు. ఇదేంటంటే వ్యాపార న్యాయం అని చెప్పచ్చు. అంటే కూస్తూ ఉన్నటువంటి గాడిద ఏం చేస్తుందంటే మేసేటువంటి గాడిదను చెడగొట్టింది. అంటే గొమ్మ దాని పాటు కదా మేస్తూ ఉంటే ఈ కూసే గాడిద దాని దగ్గర పోయి మేసి, అంటే ఎవరైనా అంటారు చూడండి, ఇప్పుడు పక్కన వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఈ మాట్లాడే వాళ్ళు పోయి పక్కన వాళ్ళు కనుక మాట్లాడించి వీళ్ళ సైడ్లో ఆగేసుకున్నారంటే అప్పుడు గొమ్మగా చదువుకుంటే దాన్ని నువ్వు నువ్వు గొమ్మగా చదువుకునే వాళ్ళని నువ్వు డిస్టర్బ్ చేసావి అంటే కూస్తున్న గాడిద వచ్చి మేస్తున్న గాడిదని చెడగొట్టింది అనే మీనింగ్లో వాడతామన్నమాట. ఇది న్యాయం చూసినట్టయితే వ్యాపార న్యాయం కిందకి రావడం జరుగుతుంది. సేవకునిదే గుర్రము. ఓకే, సేవకునిదే గుర్రము. ఇది మీకు చెప్పాలంటే మీకు ఇక్కడ గుర్తు కూడా చెప్తాను చూడండి. గుర్రం అంటే ఏంటి? అశ్వం అని కూడా అంటాం కదా. సో గుర్రము, అశ్వము. ఇది ఏ న్యాయం కిందకి వస్తుందంటే అశ్వభృత్య న్యాయము. సేవకునిదే గుర్రము అనేటువంటి జాతీయము అశ్వభృత్య న్యాయం కిందకి రావడం అనేది జరుగుతుంది. రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు. ఈ జాతీయం అనేది చూసినట్టయితే ఉలూక లమండ న్యాయము. ఉల్లూకల అంటే ఏంటంటే రోలు. మద్దల న్యాయం అని కూడా అంటారండి. మంద అంటే ఏంటంటే మధ్యల. ఇది మనకు పేర్లోనే ఉంటుందన్నమాట. గుణవంతుడగు కుమారుడు ఒకడే చాలును. ఏకపుత్ర న్యాయం. చూడు, గుణవంతుడు కుమారుడు ఒకడున్నా చాలంట. ఏకపుత్ర, ఒక పుత్రుడు. సో ఆ విధంగా మీనింగ్స్ అన్ని మనకు న్యాయం కిందలో కనుక్కోవచ్చు ఈజీగా. ముళ్ళు తీసుకొనుటకు ముళ్ళే తగునట్లు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటాం కదా, అట్లాగా మనకు ముళ్ళు తీసుకొనుటకు ముళ్ళే తగునట్లు. ఇది మనకు కంటక న్యాయం అండి. కంటక అంటే ఏంటంటే ముళ్ళు అని అర్థం అనమాట. అందుకే మనకి ఇక్కడ సేమ్ అదే ఉంటుంది. అరటి ఆకు ముళ్ళుపై పడిన అరటి ఆకుపై పడిన ఆకుకే ప్రమాదం. మనం వాడుతూ ఉంటాం కదా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే ప్రమాదం అని. కదలి కంటక న్యాయం అనమాట. కంటక అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను, ముళ్ళు. కదలి అంటే ఆకు, అరటాకు. ఓకే, ఇది అరటాకు కదలి కంటక న్యాయం కిందికి వస్తుంది. ఏనుగు మిరిగిన వెలుగుపండు లాగున. కరిక పిత్త న్యాయం. కరి అంటే ఏనుగు, కపిత్త అంటే మలం. ఓకేనా? ఏనుగు, కరి అంటే ఏనుగు, కపిత్త అంటే మలం అండి. ఏనుగు మింగిన పండు లాగున, వెలగ పండు లాగున. ఓకే, కాకి ముక్కున దొండపండు గట్టినట్టు. కాక త్రోటి బింబ న్యాయం. కాక త్రోటి బింబ న్యాయం. మనకు పేరులోనే ఉంది, కాకి ఉంది, ఈడ కూడా మన కాక అనేటువంటిది చూసుకోవచ్చు. నెక్స్ట్ బావిలో కప్ప. త్రోటి బింబ అంటే మనకి దొండపండు అనే మీనింగ్లో చూసుకుంటాం. బావిలో కప్ప. కూపస్థ మండూక న్యాయం. కూపస్థ అంటే బావి, మండూకం అంటే కప్ప. బావిలో కప్ప, కూపస్థ మండూక న్యాయం. గాడిదకేమి తెలుసు గంధం పొడి వాసన. గాడిదకేం తెలుసు గంధపు పొడి వాసన. గార్ధబం అన్నా కూడా ఏంటి? గార్ధబం అనే మీనింగ్లో కూడా వాడతాం. ఇదేంటి? గాడిద అనే దాన్ని, గాడిదను గార్ధబం అని కూడా అంటాం. సో గార్ధబ చందన న్యాయం. చందనం అంటే ఏంటి? గంధము. ఓకే, ఇది మనకు బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. గుడోపల న్యాయము. గుడో అంటే ఏంటంటే బెల్లము అండి. ఓకే, మీనింగ్ అంటే గుడ అన్నట్టుగా వస్తుంది. ఊపలము అంటే అర్థం ఏంటంటే రాయి, బెల్లం కొట్టిన రాయిలా అన్నారు కదా, సో అదే ఉంటుంది మనకి. మా ఊరికి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరికి అంతే దూరం అన్నట్లు. గ్రామ దూర న్యాయము. ఓకే, ఇది మనకు పేర్లోనే ఉంది. నమలిన దానినే మరలా నమలడము. చర్విత అంటే నమలడము. చర్వన అంటే దంతాలు. నవిలిన దాన్ని మళ్ళా నవిలడం. ఎన్ని మాటలు అదే చదువుతూ అంటాం కదా, అట్లా ఎన్నిసార్లు పక్క సబ్జెక్ట్ తీసుకోకుండా పొద్దుస్తమానం ఒకటే సబ్జెక్ట్ చదువుతూ ఉన్నాం అనుకోండి, ఎన్నిసార్లు నవిలిన దాన్ని మళ్ళా నవలుతూ ఉంటాం. అట్లా జాతీయం అనేది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. చిత్రకాయ జంబుక న్యాయం. జంబుక అంటే నక్క, చిత్రకాయ అంటే పులి.
పులి నక్క, ఓకేనా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లు. చురిక కూష్మాండ న్యాయం. చురిక అంటే కత్తి, కూష్మాండ అంటే గుమ్మడికాయ. చురిక కూష్మాండ న్యాయం, కత్తి గుమ్మడికాయ న్యాయం. కాళ్ళు కాలిన పిల్లి విధం అంటే కాళ్ళు కాలిన పిల్లిలా అంటాం కదా. దగ్ధపద మార్జాల న్యాయం. మార్జాలం అంటే పిల్లి, దగ్ధపద అంటే కాలు కాలిన అనే మీనింగ్లో. నదులన్నిటికీ సముద్రమే ఆధారం అన్నట్లు. నది సముద్ర న్యాయం. నది అన్నిటికీ సముద్రాలే న్యాయము అన్నట్టుగా చూసుకుంటాం. ఓడలు బండ్లగుట, బండ్లు ఓడలగుట. ఓడలు బండ్లగుతాయంట, బండ్లు ఓడలగుతాయంట. అలా నౌక శకట. శకట అంటే బండి, నౌక అంటే ఇంక తెలిసిందే కదా ఓడలు. ఓకే. అడుసు తొక్క నేల, కాలు కడుగ నేల. అది ఎందుకు తొక్కాలా, అది ఎందుకు కడుక్కోవాలి, కాలు తొక్కనుంటే సరిపోయింది కదా అనే మీనింగ్లో అనమాట. జాతీయము ఇక్కడ నాకు పంక ప్రక్షాళన న్యాయం. పంక అంటే బురద, అడుసు తొక్క నేల, కాలు కడగ నేల అంటే బురద ఎందుకు తొక్కినా మళ్ళీ కాళ్ళు ఎందుకు కడుక్కోవడం, అది తొక్క ఉంటే బాయ్ కదా అన్నట్టుగా. ఓకేనా. ప్రక్షాళన అంటే కడగడం అండి, కడగడం. ఓకే. బురద ప్రక్షాళన అనే పంక ప్రక్షాళన న్యాయం కిందికి వస్తుంది. ఇది జాతీయము ప్లస్ వాటికి సంబంధించిన న్యాయాలు ఏ న్యాయం కిందికి వస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవాలి. నెక్స్ట్ 13th లెసన్ ఆతిథ్యం. దీని యొక్క ప్రక్రియ ఇతిహాసం, అతిథి గౌరవం అండి మనకి ఇతివృత్తం అనేది. నెక్స్ట్ తిక్కన గారు రచించారు. కవి పరిచయం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. భాషాంశాల్లో భాగంగా పదజాలం అనేది చూద్దాం. బుదల మాటలే పిల్లలకు శ్రేయస్కరం. పెద్దవారి మాటలు బుధులు మనకు గురువుల మాటలు అనే మీనింగ్లో చూసుకుంటాం అనమాట. మా మందిరంలో విహంగం గూడు కట్టింది పక్షి. ఓకే. కపోతము అంటే పావురము మేతకు వెళ్ళిన భార్యను తలుచుకొని శోకంతో మునిగింది. శోకం అంటే బాధ. ఓకే. నెక్స్ట్ జన్మము కృతకృత్యం బయ్యే. కృతకృత్యం అంటే ఏంటంటే సఫలం లేదా సార్థకము. సఫలం, నా జన్మ ధన్యమైంది అంటాం కదా, ఆ విధంగా మనకు సార్థకమైంది లేదా సఫలమైంది అనే మీనింగ్లో వాడతాం అన్నమాట. నెక్స్ట్ నానార్థాలు అనేటివి జతపరచాలి. అంగం అంటే ఏంటంటే అవయవము, భాగము, శరీరము. విహంగం అంటే పక్షి, బాణము, మబ్బు. శ్రేయం అంటే ధర్మం, శుభం, మోక్షం. శిఖ అంటే సిగ, కిరణము, మంట. కీడు అపకారము, మాలిన్యం, తప్పు. ఓకే. నెక్స్ట్ పులుగులు అనే దానికి పర్యాయ పదాలు. పక్షి విహంగం. నెక్స్ట్ అంతరంగం హృదయం, మనస్సు. దేహం శరీరం, కాయం. వృక్షాలు అంటే భూరూహము, క్షమాజం. భూరూహము, క్షాజము. ప్రకృతి వికృతులు. త్యాగం, యముడు, జముడు. గుణము, సుఖము ప్రకృతి, గుణము ప్రకృతి, వికృతులు అనమాట. ఇక్కడ త్యాగం ప్రకృతి, త్యాగం వికృతి. యముడు ప్రకృతి, జముడు వికృతి. అతిథి వృత్పత్తర్థాలు రాయాలి. తిథి వార నక్షత్రాలు లేకుండా భోజనంకి వచ్చేవాడు, బంధువులు మనకు. ఓకే. అతిథి. మహీరుహము భూమి నుండి పుట్టినది, చెట్టు. శరీరం నశించిపోయేది, కాయం. పక్షి పక్షములు కలిగినది, పక్షి అండి. ఓకే. పక్షములు కలిగినది ఉత్పత్తర్థాలు దీనికి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇదంతా మనకు అవసరం లేదు. ఉజ్వలాంగి సందులు చూద్దాము. ఉజ్వల ప్లస్ అంగి సవర్ణ దీర్ఘ సంధి. ఉజ్వల ప్లస్ అంగి అదీర్ఘమైంది కాబట్టి దీర్ఘం ఏకాదేశమైంది. ఆ ప్లస్ ఆ. సో మనకి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇట్లనియే, ఇట్లు ప్లస్ అనియే, ఇట్లనియే. ఆ అనేది మనకు సంధిలో కనిపిస్తుంది. సో ఇట్లులో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వ సంధి. మందిరంబు ఇప్పుడు, మందిరంబు ప్లస్ ఇప్పుడు, మందిరం బిపుడు. ఈ అనేది మనకు సంధిలో కనిపిస్తుంది. మందిరంబు అంటే బూ అనేది చూసినట్టయితే ఉత్వ సంధి. అత్యధికం, అతి ప్లస్ అధికం.
అత్యధికం ఇక్కడ యనులు అనేది రావడం జరిగింది. ఇది కానీ వావొత్తు కానీ రావొత్తు కానీ వీటిని యనులు అంటాం. సో యనాదేశ సంధి. ప్రొద్దొక చోట, ప్రొద్దొక చోట, ప్రొద్దు ప్లస్ ఒక చోట, ప్రొద్దొక చోట, ప్రొద్దులో ఏముంది ఊ ఉంది, సో వృత్వ సంధి. అధికానురాగం, అధిక ప్లస్ అనురాగం, అధికానురాగం సవర్ణ దీర్ఘ సంధి, దీర్ఘం ఏకాదేశమైంది. ప్రియాలాపం, ప్రియా ప్లస్ ఆలాపం, ప్రియాలాపం సవర్ణ దీర్ఘ సంధి. శరణాగతుడు, శరణ ప్లస్ ఆగతుడు. ఓకే, ఇవి కూడా సవర్ణ దీర్ఘ సంధి. సకలాంగములు, సకల ప్లస్ అంగములు. ఓకే, ఇది దీర్ఘం ఏకాదేశమైంది. సకల ఆ ప్లస్ ఆ ఏమైంది దీర్ఘం ఏకాదేశమైంది, సవర్ణ దీర్ఘ సంధి. సరళాదేశ సంధి చూద్దాము. ఇప్పుడు మనం గసడ దవాదేశ సంధి చూసాం ముందు, ఇప్పుడైతే సరళాదేశ సంధి చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే సరళాదేశ సంధిలో అయితే ధృత ప్రాకృతాలు అనేటివి రావడం జరుగుతుంది. యాక్చువల్లీ మనకు ధృతం అంటే ఏంటి, నకారం అనేది కలిగి ఉంటాయి. ధృత ప్రాకృతం అంటే ఏంటి, ఇట్లాగా మనకు ఇన్ అనేటువంటి శబ్దాన్ని కలిగి ఉన్నటువంటి పదాన్ని ఏమంటామంటే ధృత ప్రాకృతం అంటాం. ఇదంతా ధృత ప్రాకృతం, ఎందుకంటే నకారం కలిగి ఉంది. సో ఇదంతా మనకి ఏమవుతుంది, ధృత ప్రాకృతాలు అవుతాయి. ఈ విధంగా ధృత ప్రాకృతాలకు ఓకే పరుషములు వచ్చాయంటే కనుక ఈ సరళాలు అవుతాయంట. ధృత ప్రాకృతమగు మీది పరుషములకు సరళము అగును. పరుషాలంటే ఏంటివంటే కచట తపలు, కచట తపలు. సరళాలు అంటే గ, జ, డ, ద, బ. గసల దవాదేశ సంధి వేరు. మళ్ళా గసల దవాదేశ సంధిలో డు, ము, ఊ లేదా ఊ వర్ణంకి కచట తపలు వచ్చాయంటే గనక ఏమవుతుంది, గ, స, డ, దబా వస్తుంది. ఇక్కడ చూడండి గ, జ, డ, దబా అనేది రావాలి. అది కూడా మనకు ముందర ధృత ప్రాకృతాలు అనేటివి ఉండాలి. వాటికి కచతపలు అనేటివి అయినాయంటే అప్పుడు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఇచ్చేదన్ గృణము, ఇచ్చేదన్ ప్లస్ కొనుము. కా అనేది ఏమైంది గాగా మారింది. సో ఇది మనకి నెక్స్ట్ సాదరముగా చేయు. ఇలాగ మనకు అర్ధవృత్తంగా వచ్చిందంటే అక్కడ మనకు నకారం ఉన్నట్టుగా మనము అనుకోవాలి. అంటే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇచ్చేదన్ ఇక్కడ మనకు నకారం వచ్చింది. సాదరముగన్ ఇక్కడ మనకు నకారం వచ్చింది. నెక్స్ట్ చేసెన్ డక్కు, చేసెన్ ప్లస్ టక్కు, టా అనేది డా అయింది, చేసెన్ డక్కు. నెక్స్ట్ సొచ్చినందగా, సొచ్చినన్ ప్లస్ తగా, తా అనేది ఏమైంది దాగా మారింది. నెక్స్ట్ నన్ను బ్రాసి, నన్ను ప్లస్ పాసి, పా అనేది బాగా మారింది, నన్ను బ్రాసి. ఈ విధంగా మనకి గజడ దబలు రావడము. ఈ వచ్చే క్రమంలో ఆదేశ సరళాలకు అంటే ఇక్కడ మనకి వచ్చాయి కదా, వీటికి ఏమవుతుందంటే ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషమ విభాగమగు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే బిందు అంటే ఇలా అయినా రావచ్చు. సంశ్లేషం అంటే ఇప్పుడు న్ ప్లస్ గా ఉందనుకోండి ఇట్లా అవుతుందన్నమాట, అట్లా వచ్చుంటే ఓకే. ఈ విధంగా సంశ్లేష అక్షరం అయినా రావచ్చు అని చెప్పి ఈ విధంగా పూర్ణ బిందువు ఖండ బిందువైనా వస్తుంది, ఈ విధంగా పూర్ణ బిందువైనా వస్తుంది, సంశ్లేషాలైనా వస్తాయన్నమాట ఈ విధంగా ఓకే. ఈ మూడు రూపాల్లో ఏదైనా రావచ్చు. వీటికి కూడా ఏది రావాలనే రూల్స్ ఉన్నాయి. మనం సంధి వీడియోస్ అనేది చెప్పాం చూడండి. ముందర పక్క మనకి ఏ అక్షరం ఉంటే 0 తీసుకోవాలన్నా, నకారం ఇది తీసుకోవాలన్నా, ఖండ బిందువు తీసుకోవాలన్నా, సంశ్లేషాలు తీసుకోవాలన్నా అనేది ఏది ఉంటే తీసుకోవాలనేది కూడా సంధులు వీడియోస్లో చెప్పాను చూడండి. నెక్స్ట్ సతి గుణములు, సతి యొక్క గుణములు, షష్ఠీ తత్పురుష సమాసం. సుఖ సాధనములు, సుఖము కొరకు సాధనములు, చతుర్థి తత్పురుష సమాసం. పక్షి గురువు, పక్షి అనడి గురువు అంటే పక్షిని గురువుతో పోల్చారండి. పోలిక ఉన్నప్పటికీ పోలిక లేనట్టు అభేదం చెప్పారు కాబట్టి పక్షి గురువు, పక్షి అనడి గురువు, పక్షే గురువు అయింది అన్నట్టుగా ఆడ. రూపక సమాసం. పాఠం ప్రకారం అయితే మనకు పక్షి గురువు వస్తుందండి ఓకే. ఈ లెసన్ ప్రకారం మనకు పక్షి గురువు అంటే పక్షి అనడి గురువు అనే మీనింగ్లో తీసుకుంటాం. రూపక సమాసం ఓకేనా. శరణాగతుడు, శరణం కొరకు ఆగతుడు, చతుర్థి విభక్తి ఓకే.
వచ్చింది కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం. నార్మల్గా చూసినట్టయితే పక్షి గురువు అనేది పక్షి యొక్క గురువు, ఓకే, పక్షి గురువు పక్షి యొక్క గురువు అవుతుంది షష్ఠీ తత్పురుష. పాఠం ప్రకారం ఈ పాఠం ప్రకారం పాఠంలో లైన్ ఇచ్చి పక్షి గురువు అని ఈ లెసన్కి సెంటెన్స్గా ఇచ్చారనుకోండి, అప్పుడు పక్షి అనేది గురువు అనే మీనింగ్లో తీసుకుంటాం రూపక సమాసం. సెంటెన్స్ ఏ విధంగా ఇచ్చారనేది చూసుకోవాలి. ఓకే, పాఠం ప్రకారం అయితేనే అనడి అని పెట్టాలి, నార్మల్గా అయితే షష్ఠీ పెట్టండి. ఓకే, ఇలాగ మనకు పాఠాన్ని బేస్ చేసుకుని అయితే రూపక సమాసం పెట్టచ్చు. నెక్స్ట్, మంచి మాటలు మాణిక్యాల వలె చెవులకు అలంకారాలు అవుతాయి. మాణిక్యాల వలె అంటే వలె లాగా అని వచ్చాయంటే కనుక మనకు ఉపమాలంకారం. ఆమె మొహం చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది, చంద్రబింబం వలె అని కూడా వచ్చారు కాబట్టి ఇది కూడా మనకు ఉపమాలంకారమే అవుతుందండి. నెక్స్ట్ మనకు ఒక పోయం ఇచ్చారు, తిక్కన గారు రచించడం జరిగింది దాన్ని. ఓకే, సూక్తి బుద్ధుడు చెప్పినటువంటిది, జీవులన్నిటిపై జాలి చూపిన వాడే గొప్పవాడు అని చెప్పారు. నెక్స్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది. అంటే ఏమంటాం దాన్ని అంటే ఉపనిషత్తుల యొక్క సూక్తి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హాస్య కందభం నుంచి సేకరించడం జరిగింది ఈ యొక్క పద్యం. జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. వెతకబోయిన తీగ కథ, ఇది కూడా మనం జస్ట్ చదువుకోండి. ఓకే, 8th క్లాస్ సంబంధించి అయితే మొత్తం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 14వ లెసన్ కళా వారసత్వం అండి. ఇంకా మనకంతా ఎలా ఉంటుందంటే మొత్తం మ్యాట్ ఉంటుంది. భరతనాట్యం గురించి చూసుకోవాలి, భాంగ్రా నృత్యము, కథాకళి నృత్యము, గుస్సాడి నృత్యము, ఒడిస్సీ నృత్యము, హరికథ గురించి ఇచ్చారు. ఇదంతా మనకు చూసుకోవాలి కంపల్సరీ. అంటే 8th క్లాస్ కాబట్టి మొత్తం చదువుకోవాలి, అడిగే అవకాశాలు ఉంటాయి. గ్రామర్ పార్ట్ వరకు అయితే అయిపోయింది, ఇది మనకు ఉపవాచకం కిందికి వస్తుంది కాబట్టి గ్రామర్ పార్ట్ ఏమి ఇవ్వలేదు. గ్రామర్ పార్ట్ వరకు అయితే చెప్పేసాం, అయిపోయింది. ఇది కూడా మనం సపరేట్ వీడియో చేస్తున్నాం చూడండి. 3rd నుంచి 10th వరకు సంబంధించి అర్థాలు, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇచ్చినట్టు మోస్ట్ ఇంపార్టెంట్వే ఇచ్చింటారు వాళ్ళు, వాటి నుంచి ఎక్కువ అడుగుతారు, చూసుకోవాలి. వీటికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తున్నాం, చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. గ్రామర్ పార్ట్, తెలుగు గ్రామర్ పార్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, 3rd నుంచి 10th వరకు ఒకటే వీడియోలో ఉండడం అనేది జరిగింది. ఇది ఉత్పత్తి అర్థాలు ఇచ్చారు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్టయితే టెట్కు రిలీజ్ అయినటువంటిది కాంచ ఖర్చు అనేది. ఈ విధంగా ఓన్లీ 8th క్లాస్ లాస్ట్ పేజ్ నుంచే 2 రావడం అనేది జరిగిందండి. చీర అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. చీరకు నానార్థాలు ఏంటివి, నార చీర, గోచి, రేఖ, ఇలాంటివి కూడా ఇచ్చారు మనకు, చూసుకోవాలి. ఓన్లీ లాస్ట్ పేజ్ నుంచే ఎక్కువగా ఇవ్వడం జరిగింది, అంటే లాస్ట్ ఉన్నటువంటి గ్రామర్ నుంచి, మధ్యలో మనకు గ్రామర్ పార్ట్ ఉంది కదా వాటి నుంచి చూసుకోవాలి. అదేవిధంగా దీంతో మనకు 8th Sem 2 అయిపోతుంది తెలుగు సంబంధించి. తెలుగు గ్రామర్ పార్ట్, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ 9th ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం, 10th కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. 8th కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది ఇప్పుడు అయిపోయింది. 7th కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ 2 ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఇలాగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు, అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి.
ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.